హాయ్ అండి. బాల్యం ముచ్చట్లు పార్ట్ 3 అనమాట. నేను చెప్పాను కదా! 16 మంది మేము మొత్తం అనేసి ఇక్కడ ఊర్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో వచ్చేసి మా ఇంట్లోనే 9 మందనమాట. అంటే మా పెద్దనాన్నకి ముగ్గురు అబ్బాయిలు, మా నాన్నకి కూడా ముగ్గురు అమ్మాయిలే, మా చిన్నాన్నకి ముగ్గురు అమ్మాయిలనమాట. వాళ్ళలో వచ్చేసి మా పెద్దనాన్న కొడుకులు పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చేసి మా అక్క ముగ్గురు వచ్చేసి మా ఏజ్‌కి తగ్గట్టు కాదు. అంటే వాళ్ళు మాతో ఆడుకునే స్టేజ్ కాదనమాట. పెద్దవాళ్ళు వాళ్ళు. మిగిలిన వాళ్ళమందరము మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా మాకు ఎనకాల ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా! గ్రౌండ్ లాగా. అందులోకి వెళ్ళేసి ఆ దొడ్లోకి వెళ్ళేసి మంచిగా బాగా ఆడుకునేవాళ్ళం అనమాట. పల్లెటూరు వాతావరణం కదా! అందరం బాగా గ్యాదర్ అయ్యి బాగా ఆడుకునేవాళ్ళం. అంటే అప్పట్లో ఆటలు ఎలా ఉండేటివంటే మంచిగా ఫిజికల్‌గా బాగా ఆడుకునేవాళ్ళం అనమాట. మంచిగా అలసిపోయే ఆటలు అవన్నీ కూడా. ఎలా అంటే డింగ్ డాంగ్ బెల్ అని, కళ్ళగంతలాట అని, కుంటాట అంటే ఒక కాలుతో గెంతుకుంటూ వెళ్ళి అవుట్ చేస్తారు కదా! అలా ఆట అని, అలా చిట్టీలాట, క్యారమ్ బోర్డు ఇలా మంచిగా బాగా ఆడుకునేవాళ్ళం అనమాట. అంటే అప్పటి రోజులు మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా మెమరీస్ అన్నీ వచ్చి మంచిగా అనిపిస్తుందనమాట. ఇప్పటి కాలంలో ఎక్కడున్నాయండి వీడియో గేమ్స్ ఈ 4 గోడల మధ్య జరిగిపోతుంది. పిల్లలు